కానీ ఎవరు ఆలోచన చేయలే. ఆనాడు మేమందరం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ సభ పెట్టినా, ఎక్కడ ఎవరు ఉద్యోగస్తులు మమ్మల్ని కలిసినా వాళ్ళందరూ ఒకటే అడిగేవాడు, ఈ ప్రభుత్వాన్ని మేము భరించలేకపోతా ఉన్నాం, మా జీతాలు 15వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో వస్తూ ఉన్నాయి, ఈ జీతాలు మాకు మొదటి తారీఖునే వచ్చేటట్టుగా ప్రతిపక్షంలో ఉన్న మీరు గట్టిగా ఒత్తిడి తీసుకొని రండి, మాకు సహాయం చేయండి అని అడిగేవాడు. గతంలో ఉద్యోగస్తులు కానీ, లేకపోతే వ్యాపారస్తులు కానీ, లేకపోతే వ్యవసాయదారులు కానీ, కూలి వాళ్ళు కానీ ఎవరైనా ఏదైనా కొనుక్కోవాలంటే కొంత పోగేసి అంతా సమకూరిన తర్వాత అవన్నీ దేశపోయి కొనుక్కునేవాళ్ళు. కాలం మారింది, ప్రతిదీ ఇన్స్టాల్మెంట్స్ మీద నెల నెల ఇంత విడతల వారీగా కట్టుకునేటువంటి వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా వచ్చాయి. అందులో భాగంగా మన దేశంలో కూడా వచ్చిన తర్వాత మనకొచ్చే ఆదాయాన్ని లెక్క కట్టుకొని ఆదాయానికి అనుగుణంగా ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోవటానికి పనికొచ్చేటట్టుగా ప్రణాళిక తయారు చేసుకొని ఆ ఏజెన్సీల దగ్గరనో, బ్యాంకుల దగ్గరనో, వ్యవస్థల దగ్గరనో కావాల్సినవి కొనుక్కునేటువంటి వాడు. ఆ కొనుక్కొని కట్టేటువంటి ఇన్స్టాల్మెంట్స్ 1వ తారీఖు అంటే 1వ తారీఖే, 2వ తారీఖు అంటే 2వ తారీఖు, ఏదో ఒక ఫిక్స్డ్ డేట్లో ఆనాడు అది చెల్లించకపోతే ఆ చెల్లించలేనటువంటి తీసుకున్న వ్యక్తి అకౌంట్ బ్యాడ్ అకౌంట్గా మారి దానిపైన వడ్డీ పెంచటమో, లేకపోతే అతనికి భవిష్యత్తులో ఏ రుణం ఇవ్వకుండా పోవటం ఏదో జరిగేటువంటి వ్యవస్థలు వచ్చినటువంటి పరిస్థితుల్లో లక్షలాది మంది ఉద్యోగులు వాళ్ళు మొదటి తారీఖే జీతాలు వస్తాయనే ఆశతో ప్లాన్ చేసుకున్నటువంటి ఇళ్ళు కొనుగోలు సంబంధించిన ఇన్స్టాల్మెంట్స్ కానీ, వెహికల్స్ సంబంధించినటువంటి ఇన్స్టాల్మెంట్స్ కానీ, లేకపోతే గృహాల అవసరాల కోసం కొనుక్కున్నటువంటి ఇన్స్టాల్మెంట్స్ కానీ, లేకపోతే పిల్లల భవిష్యత్తు కోసం తీసుకున్నటువంటి బ్యాంకు రుణాలు చెల్లించాల్సిన ఇన్స్టాల్మెంట్స్ కానీ, అనుకున్న టైంకి జీతం రాకపోతే అది కట్టలేక అకౌంట్స్ అన్నీ బ్యాడ్ అకౌంట్స్గా మారి వాళ్ళందరి ఆ క్రెడిట్ విధానంలోనే పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నప్పుడు అందరూ డిస్టర్బ్ అయ్యి ఒకటే కోరారు, మొదటి తారీఖునే మాకు జీతాలు వస్తే మాకు ఈ డిస్టర్బెన్స్ అంతా ఉండదు, ఆ రకంగా వచ్చేటట్టుగా చూడండి అని ఆ రోజు మమ్మల్ని అడిగితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఆర్థిక పరిస్థితి అంతా కూడా గందరగోళం, చిన్నాభిన్నం, వ్యవస్థలన్నింటినీ కుప్పకూల్చిపోయారు. అయినా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఉద్యోగస్తులందరికీ ఎన్ని ఇబ్బందులున్నా మొదటి తారీఖు నాడు జీతాలు వచ్చేటట్టుగా ప్రణాళిక తయారు చేయండి, అది వాళ్ళ హక్కు. వాళ్ళు ఈ మొదటి తారీఖు నాడు జీతాలు వస్తాయనేటువంటి ఆలోచనతో అనేక ప్రణాళికలు తయారు చేసుకుని ఉంటారు, వాటిని మనం అమలు చేసేటువంటి ప్రక్రియకి నాంది పలకాల్సిందే అని చెప్తే అనేక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ప్లాన్ చేసి ఇన్ని లక్షల మందికి ఆనాడు కేసీఆర్ గారు చేసిన కేసీఆర్ అప్పులు కడుతూనే ఉద్యోగస్తులందరికీ మొదటి తారీఖు నాడే జీతాలు ఇచ్చేటువంటి వ్యవస్థని ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అమలు చేస్తూ ఈరోజు మీ అందరికీ మొదటి తారీఖు నాడు జీతాలు ఇస్తూ ఉన్నాం. ఇది మాకు మీ పట్ల ఉన్నటువంటి నిబద్ధత, మీ పట్ల మాకున్నటువంటి ప్రేమ ఆప్యాయతకి నిదర్శనం అని చెప్పడం కోసమే నేను ఈ ఉదాహరణ చెప్తా ఉన్నాను. ఎందుకనంటే మనది కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థలో అభివృద్ధి చెందిన దేశాలలాగా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉద్యోగాలు చేసే పరిస్థితులు, ఎవరో ఇంటి యజమాని ఒక్కళ్ళే ఉద్యోగం చేస్తూ ఉంటారు, ఆదాయం సమకూర్చి ఆ కుటుంబం మొత్తాన్ని పోషిస్తూ ఉంటారు.
ఆ కుటుంబానికి ఆదాయం సమకూర్చేటువంటి వ్యక్తి పొరపాట్లు ఏదైనా జరిగితే దురదృష్టవశాత్తు కుటుంబం మొత్తం తల్లకిందులై ఓవర్ నైట్ దిక్కుదోసిన పరిస్థితిలోకి వెళ్ళిపోయేటువంటి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు మనం సమాజంలో చూస్తూ వచ్చాం. మొదటి తారీఖు నాడు జీతాలు ఇవ్వటమే కాదు, మన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగ వ్యవస్థ మొత్తం కూడా కేవలం ఉద్యోగాలు పొందే జీతగాళ్లే కాదు, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం భరోసాగా ఉంటుందని చెప్పడం కోసమే, ఆ భరోసా నమ్మకం కలిగించడం కోసమే ఈరోజు ₹1 కోటి పైబడి 3 కోట్ల వరకు ఈ బీమా పథకాన్ని ఆలోచన చేసి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నాం. మేమంతా మా ఆలోచన అంతా ఒకటే, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం బాధ్యత మాదే, వారందరి సంక్షేమం మాదే బాధ్యత. వారందరి సంక్షేమం కోసం మేము అనేక పథకాలు తయారు చేసి ఆలోచన చేసి వాటన్నింటినీ అమలు చేస్తూ వాళ్ళు అభివృద్ధి చెందడం కోసం మేము వడివడిగా అడుగులు వేస్తూ ఉంటే, ఈ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ అందించడం కోసం మనకున్నటువంటి ఉద్యోగ వ్యవస్థ చిట్ట చివరి బెనిఫిషియరీ వరకు డెలివరీ మెకానిజంలో ప్రధాన పాత్ర పోషించేటువంటి ఉద్యోగ వ్యవస్థ యొక్క సంక్షేమాన్ని, ఆ కుటుంబ భరోసాని కూడా మనం చూసుకున్నప్పుడు తప్పనిసరిగా మనతో పాటు వాళ్ళు కూడా చేయి కలిపి ఈ రాష్ట్ర సంక్షేమం కోసం పనిచేస్తారు. కాబట్టి వాళ్ళ సంక్షేమం, రాష్ట్ర ప్రజల సంక్షేమం ఒకటే అనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఇది కేవలం ప్రమాద బీమా సంబంధించినటువంటిది కాకుండా 18 నుంచి 60 సంవత్సరాల వరకు 10 లక్షల జీవిత బీమా కూడా దీంట్లో పొందుపరిచాం. అట్లాగే శాశ్వత సంపూర్ణ వైకల్యం, శాశ్వత పాక్షిక వైఫల్యం వంటి సందర్భాల్లో కూడా ఉద్యోగులకి గణనీయమైనటువంటి బీమా రక్షణ దీంట్లో కల్పిస్తూ ఉన్నాం. అలాగే ఈ పథకం కేవలం రెగ్యులర్ ఉద్యోగులకే కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది, ఇతర తాత్కాలిక ఉద్యోగస్తులు 25,000 పైబడి జీతం పొందేటువంటి ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఆ కుటుంబానికి భరోసా కల్పిస్తూ ఈరోజు మేము తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తప్పనిసరిగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రభుత్వం, మా ఇంట్లో ఉన్నటువంటి మనిషి పనిచేస్తున్నట్టు ఈ ప్రభుత్వం మా ఇంటిల్లి పాది గురించి ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుందని ఒక నమ్మకం మీ కుటుంబ సభ్యులందరికీ కల్పిస్తూ ముందుకు తీసుకొని పోయేటువంటి కార్యక్రమం ఇది. అలాగే కేవలం ఇది ఒకటే కాదు, గతంలో అనేక దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి హెల్త్ కార్డ్స్ గురించి కూడా ఉద్యోగ సంఘాల నాయకులు వచ్చి మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్ లోతుగా అధ్యయనం చేసి ఆలోచన చేసి ఒకటే చెప్పి, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి కుటుంబం ఈ రాష్ట్రంలో పుట్టడం మా అదృష్టం అనే భావంగా మనం పాలన అందిస్తూ ఉన్నాం. అందుకే ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి కుటుంబానికి ఇంటి దగ్గర నుంచి మొదలు పెడితే ఆ ఇంట్లో 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ నుంచి మొదలు పెడితే ఆ ఇంట్లో చదువుకునేటువంటి విద్యార్థులకి కావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ ఉంటే, ఆ ఇంట్లో తినటానికి కావాల్సినటువంటి సన్నబియ్యం 6 కేజీల లెక్కగట్టి